ఎమ్మెల్యే గారి సీటు. ఇది మాజీ మంత్రి గారి సీటు. ఈ వరసంతా ఈ పూట గెస్ట్లుగా వచ్చే విఐపీల కోసం. అందరూ చాలా పెద్దవాళ్ళు. అది మా అత్తయ్యది, అది నాది, అది మా అమ్మది, అది మా నాన్నది. అది నాదని చెప్పానా? అయినా నువ్వు సర్వెంట్స్ గదిలో మీ లెవెల్ వాళ్ళతో పాటు తినరాదు. నాగులు, అమ్మాయి కూడా ప్లేట్ పెట్టు. ఆగో స్టూపిడ్ గర్ల్. ఒరే నాగులు, నీకెన్నిసార్లు చెప్పాను రా ఈ చీవుడు ముక్కుదాన్ని లోపలికి రానివ్వదని. బయటికి పో. నా చిన్నప్పుడు నాది చీవుడు ముక్కే తెలుసా? ఏడోకు. నా 1వ ఏట, 2వ ఏట, 3వ ఏట, 4వ ఏడు వచ్చేసరికి 5వ ఏట, 6వ ఏట, 7వ ఏట, 8వ ఏడు వచ్చేసరికి Get out! Get out, you rascal! Thank you, villain uncle. Goodbye, everybody. Carry on. Please carry on. వర్మ, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తానండి. పింకీ, లోపలికి వెళ్ళు. నిన్నే. Yes, sir. Left, right, left, right, left, right, left, right, left, right, left, right. Watchman, gate తెరు. నిన్నే. राजा साहब गुस्सा करेगा. दरवाजा खोलो रे. कौन है? ఎవరది? నేనెవరో తెలీదా? నన్నెవరని అడుగుతున్నావా? వర్తమానానికి చిరునామాని, నవచైతన్యానికి నాందిని, కరకరలాడే వార్తలకి బూందిని. అరే వల్లంకి పెట్టా, నిన్న స్టేజ్ మీద పోల్ జంప్ చేసిన నంబర్ 1 గర్సని నువ్వే అయితే ఇది నాకు జాక్ పాట్. ఎక్కడో అక్కడ గోడ దూకుతావు, నాకు దొరుకుతావు. గోడ దూకిన గోల్డ్ మెడలిస్ట్. వాట్ ఏ న్యూస్. హాయ్. వారే వా, వల్లంకి పెట్టా. గేటు వరకు పిల్లెక్కడే, ఆ పిల్లెక్కడే. ఇక్కడే, ఇల్లిక్కడే, ఇల్లిక్కడే. మీ ఇల్లెక్కడా? ఇక్కడే, ఇల్లిక్కడే, మా ఇల్లిక్కడే. ఎల్లెక్కడా? అల్లదిగదిగో, అల్లక్కడే. ఇల్లు మీదైతేను వల్లంకి పెట్ట గోడ దూకటం ఎందుకే? बात है. Thank you. Meet Mr. Pepper ji and TV ji and area reporter. ఈనాడు, ఆనాడు, జ్యోతి, స్వాతి, మా టీవీ, మీ టీవీ అన్ని మన చేతిలో ఉన్నాయి. మీ పళ్ళెక్కడా? నా చెల్లిక్కడ. ఇప్పుడు చెప్పు, నీ పళ్ళెక్కడా? నా ఫోటో తీయడం తప్పు కదా? తప్పేంటి? గోల్డ్ మెడల్ ఛాంపియన్ గోడ దూకుతుంటే గొప్ప న్యూస్ కదా. ఇలా లో యాంగిల్ వచ్చి తీయడం తప్పు కదా? నువ్వే ఆ యాంగిల్ దూకావు, నీదే తప్పు. నా సైకిల్, నా సైకిల్, నా కెమెరా, నా సైకిల్, నా కెమెరా. ఏ టైప్ సేవా? వెజ్ అండి. వెజ్ అంటే ఇటు ఇటు
అంకుల్ అంకుల్ అంటే ఏంటి అంకుల్? అంటే ఉద్యోగాలు, బదిలీలు, ఇంక్రిమెంట్లు, డిస్మిస్లు, ఎల్కేజీ, మెడికల్ ఇంజనీరింగ్ చెట్లు, లంచాలు, మంచాలు. అయ్యా నాన్ వెజ్ అక్కడ అక్కడ. ఓహో, నాన్ వెజ్ అంటే కూనీలు, రేపులు, దొమ్మిలు, జైళ్ళు, బెయిళ్ళు గట్రానా? మోదరకేసే. కూర్చోమని చెప్పాను కదమ్మా. ఏం కావాలమ్మా నీకు? 3 అడుగులు. అంటే భూ కబ్జా బిజినెస్ అన్నమాట. చాలా పెద్ద గొడవ. అందాక నాన్ వెజ్ లో కుక్క. పుట్టు సీఎం గారికి, పుట్టు సీఎం గారికి, పుట్టు సీఎం గారికి. పుట్టుసేం అంటే ఏంటి అంకుల్? నా సైకిల్ ఏదంటే సేఫ్ గా ఉంది, డోంట్ వరీ. పుట్టుసేం ఏంటి? ఆయన పేరు సింతకోట అంటే సి, మాధవయ్య అంటే ఎం. ఆయన పుట్టక పేరుతోనే సీఎం. ఎలక్షన్ ఏమీ ఎక్కర్లేదు. సైకిల్. మరి పెట్టుసేం అంటే? ఆ కోటలో రాజా గారు నా సైకిల్. నమస్కారం. నా సైకిల్. షో. ఇక ఎలక్షన్ అయిపోయి నేను సీట్ ఎక్కే లోపు చిన్న శతక పనులేమన్నా ఉంటే కుకో, ఇప్పుడే సిగ్గుపడకుండా కుకో, జంకు లేకుండా అడిగి చేయించేసుకోండి. నాకు నేను సీఎం అయిపోతే దొరకను కదా. ఏం చేసినా ఉడతా భక్తిగా 10 పరకో ఇవ్వాలి సుమా. పార్టీ ఫండ్కి. పార్టీ అంటే మీరే కదా. ఇంక రానివ్వండి పిటిషన్లు. భిక్షపతి, భిక్షపతి. నన్ను మావిడి బయటకి ఇంటిసాడు మీద న్యాయం చేయాలి బాబు. 3 మిఠాయి కిల్లీలు. భిక్షపతి 3 మిఠాయిలు. మిఠాయి 2. మిఠాయి 2. కారా గిల్లి 1. కారా 1. మిఠాయి 2. మిఠాయి 2. మిఠాయి 4. మిఠాయి 4. కారా 1. కారా 1. ఈ కిళ్ళీల భాష ఏంటి? మిఠాయి కిల్లి అంటే 100 రూపాయల లంచం. కారా కిల్లి అంటే 1000. వెజ్ అంటే 100లోను, నాన్ వెజ్ అంటే 1000లోను ఉంటుంది. లక్షలు కోట్లు అయితే కిల్లి కాదు, గుట్కాలు లెక్క. గా బేరాలు ఈడ మాట్లాడరు, లోన ఐస్ గదుల్లా. ఇంతకీ నువ్వు వెజ్జా నాన్ వెజ్జా? బజ్జీ, మిరపకాయ బజ్జీ. నెక్స్ట్ పింకీ, కుమారి పింకీ. ప్రెజెంట్ సార్. హాయ్. ఓటేజే వయసు కూడా ఆపట్లేదు. ఏం కావాలా? లవ్వా, పెళ్ళా, ఎడాకులా, అడుపా, అపార్చన? భయం లేదు అడుగు. 1 కాదు 3 అడుగులు. 3 అడుగులా? నువ్వేమన్నా వామనవతారాలువా? నేనేమన్నా బలి చక్రవర్తినా? అడుగులంటే కేలు బద్దతో కొలిచే అడుగులు కావు. అడుగు అడగడం. 3 క్వశ్చన్లు అడుగుతా, టక్కుని జవాబు ఇవ్వాలి. ఎస్ ఆర్ నో. వాటర్ల సభలో అడిగావు, ఇవ్వక సాస్తానా? అడుక్కో. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, భూ కబ్జాలు మానేశారా? ఓ అంటే ఇప్పటిదాకా చేస్తున్నారన్నమాట. నెక్స్ట్, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ప్రజాసేవ మొదలు పెట్టారా? ఏరా ఓ అంటే ఇప్పటిదాకా చేయడం లేదన్నమాట. వాట్? 3వ అడుగు, రేపు ఎలక్షన్లో టికెట్ మీకు రాకుండా రాజా వర్మ గారికి వస్తే కొమ్మిగిరేసి తిరగబడతారా, పార్టీలోనే ఉండి గోతులు తవ్వుతారా? అబ్బో, మాటగారివే మస్కరాని. నేను ఒకటి అడుగుతా చెప్తా. మన రాజావారి దివాణంలో ఒక గెడసాని పెట్ట వాలిందంట. దానికి నీకు కనెక్షన్ ఉందా? అదే నేను, నేనే అది. అది గది. నువ్వెందుకు వచ్చినట్టు? నువ్వు ఎవరు కూడా సేరమంట? ఎవరికీ కాదు, నేను పబ్లిసిటీ దాన్ని. మా జాక్పాట్ కంపెనీ వాళ్ళు నుంచి పంపించారు. కంగారు పడకండి, ఎలక్షన్ ప్రచారానికి వచ్చా. మీకో రాజా గారికో ఎవరికో ఒక్కరికే. నీ రేట్ ఎంత? పబ్లిసిటీకి ఏం తీసుకుంటావమ్మా? మీ భాషలో 100 కిళ్ళీలు. అంటే మిఠాయా? కాదు, కారా. అంటే 100,000.
అది అడ్వాన్సే. దివాణంలో 50 కిళ్ళీలు ఇస్తామన్నారు. కానీ పేదోళ్ళ మడిసి మీరు గెలవటం గ్యారంటీ అని తెలుసుకుని ఇటొచ్చా. అడ్వాన్స్ కొట్టిస్తే నా తడాక చూపిస్తా. ఇచ్చినట్టే సీపెట్ మరి. మాట తప్పరు కదా. నేనా సత్యం వదా. అదిగో ఆ పాత చింతకాయ నీతి పాఠాలు మానేయాలి. ఓటర్ దేవుళ్ళ నోట పలికే మాటలతో స్లోగన్ ఫైరింగ్ చేయాలి. చూడుట చూడుట ఇంత పక్కం చూడుడా. ఓటర్ దేవుళ్ళారా, మన సీఎం గారి ఇంటి పేరు చింతకోట కదా. ఇక నుంచి వారి పేరే కోట అనుకుందాం. కోట మాట కోటి ఓట్ల మూట. కోట మాట కోటి ఓట్ల మూట. త్వరగా ఒక 10 మిఠాయిలు పడేయండి. ఇవ్వండి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా సీఎంజీ, మీ పేరు ఓటర్ల నోట డాన్స్ ఆడేస్తుంది. ఇక 4 రోజులు పోతే వాళ్ళ గుండెల్లో దూరిపోతారు. 5 కాదు 100 ఏళ్ళు మీరే సీఎం అయిపోతారు. Come on. కోటమాట కోటి ఓట్ల మూట. కోటమాట కోటి ఓట్ల మూట. కోటమాట కోటి ఓట్ల మూట. సారీ ఆంటీ. చుట్టుపట్టు చుట్టుపట్టు చినుకులు, గుమ్మగుమ్మలాడే పునుక్కులు, చాలి చాలని గొడుగులు, తగిలి తగలని చెహేతలు, ఊరి ఊరని ఉవ్విళ్ళు, ఉరకలు వేసే కోరికలు. కంచె దాటితే హద్దు మీరితే చెంప చెల్లు చెల్లు. దేశం గీసం పోరా పోరా టాటా టాటా గిడిగిళ్ళు. తానా నానా 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 తానా నానా. చేతి మీద ముద్దెడితే పిల్ల పింకి రోయ్. కరక్ కరక్ కొరికినాది పిల్ల మంకీరోయ్. మూతి మీద ముద్దెడితే పిల్ల పింకి రోయ్. ముక్కు పట్టి రక్కుతాది పిల్ల పెంకీరోయ్. స్టాప్ వచ్చేసింది. మీ ప్యాలెస్ గేట్ కి ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది సువర్ణ సుందరి. గేటు తీయరురా ఇనప సుందరుడా, గోడ దూకాలి. మిస్ లిల్లీ పుట్టు, నువ్వు 5 అంగుళాలు ఎత్తు, గోడ 10 బారులు ఎత్తు. ఎలా దూకుతావు? పేపర్ సుందరా, స్వీట్ బాయ్, కొంచెం హెల్ప్ చేయమ్మా. అర్జెంట్ బాయ్. నేను చెప్పానా? ఎంత మెత్తగా ఉంది రో. మరి నా దెబ్బలా ఉందిరా అబ్బా. అబ్బని తీయని దెబ్బ ఎంత మెత్తగా. అవును, నా సాయంతో గోడెక్కావు, అటలా దిగుతావు. దిగుతావా? ఎస్, దూకుతా. కింద ఎండుగడ్డి బెడ్ ఉంది, సాయంత్రమే వేసి పెట్టుకున్నా. హాయ్. అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు? వెన్నెల్లో ఆడుకుందికి. బుద్ధుందా అని? పెళ్లి కావాల్సిన పిల్లవి, జరగరాంది ఏదైనా జరిగితే? అమ్మ నాయనోయ్, నా గురించి నా తండ్రి గారి కంగారే. రాజులన్న పేరే గాని నేవళికో సున్నితం లేదు.
ఇక్కడే గడ్డిలో పడుకోవాలా? ఆరు బయట జరగరానిదేమన్నా జరుగుతుందేమో. మాటలు చేతలు వెన్నే కాని మనసు కరుకు.